కోహ్లీ నెంబర్ 18 జెర్సీ నెంబర్. మ్యాచ్ May 18th ఆర్సీబీలో మళ్ళీ 18.1 గెలవాలి, 18 రన్స్, 18 అన్ని కలిసి వచ్చి కూడా గెలుస్తుంది. హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు చరణ్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే చెన్నై ఫ్యాన్ మా ఊరబ్బాయి ప్రతాప్తో అయితే చెన్నై మ్యాచ్ గురించి అయితే మాట్లాడతాను. May 18th ఆర్సీబీ వర్సెస్ చెన్నై బెంగళూరులో జరగబోయే క్రూషియల్ మ్యాచ్. ఎవరు గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అఫ్ కోర్స్ ఆర్సీబీకి అయితే రన్ రేట్ కావాలి. ఈ మ్యాచ్ గురించి అయితే మేము ఇద్దరు ఫ్యాన్స్కి అయితే మాట్లాడబోతున్నాం. సో ఇదైతే మీరు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏం ప్రతాప్, ఏంది అసలు ఇప్పుడు దాకా చెన్నై అయితే డామినేషన్ ఆర్సీబీ మీద, కానీ లేదు ఈసారి మటుకు నేను నిజంగా చెన్నైకి 5 కప్పులున్నా, ముంబైకి 5 కప్పులున్నా, ఆర్సీబీ ఈసారి ఇచ్చిన కంబ్యాక్ చూస్తే వేరే లెవెల్ ఉందబ్బా. కంబ్యాక్ చూసినా చెన్నై మీద కష్టం బ్రో. పాకిస్తాన్ మీద కోహ్లీ అట్ట చెలరేగుతాడు, ఛాన్స్ వస్తే ఆర్సీబీ పై ధోని అట్ట చెలరేగుతాడు, ధోని విజృంభిస్తాడు అంతే. కానీ నాకు ఎందుకు ఈసారి మంచి క్రూషియల్ ఉండబోతుంది. అంటే ధోని బ్యాటింగ్ లేట్ గా వస్తున్నాడు కదా, మేము ముందుకు వచ్చినా ఛాన్స్ వస్తే మాత్రం రఫ్పాడిస్తాడు, దాంట్లో డౌట్ లేదు. క్రూషియల్ కున్నా ఏ ఇబ్బంది లేదు. ఆర్సీబీలో కూడా బెంగళూరులో కూడా చాలా సార్లు చెన్నై గెలిచింది. ధోని మంచి ఇన్నింగ్స్ కూడా ఆడినాడు, నేను ఒప్పుకుంటా దానికి. కానీ చెన్నైకి అసలు ఎక్కడి నుంచి పవర్, కానీ సీజన్ స్టార్టింగ్ లో ఉన్న ఆర్సీబీ వేరు, ఇప్పుడు ఆర్సీబీ వేరు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా. అందులో ఇప్పుడు ఇంకా చెన్నై షఫల్ అవుతా ఉంది, ఆర్సీబీ ఆ మొమెంటం లో ఉంది కదా. షఫల్ అవుతుంది, కానీ చెన్నై క్రూషియల్ మ్యాచ్ లో ఎలా గెలవాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టీమ్. మీరు ఎప్పుడైనా చూసుకోండి, నేను ఒప్పుకుంటా. సరే లీగ్స్ లో ఇంపార్టెంట్ మ్యాచ్ లో అయినా సరే ఎలా గెలవాలో తెలిసిన టీం చెన్నై. కానీ ఈసారి ఆర్సీబీ ఇచ్చే షాక్ అయితే చెన్నైకి కాదు, అందరికి, చెన్నై ఫ్యాన్స్ కి, ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను అబ్బా. అంటే చెన్నై అనడానికి కాదు, ఆర్సీబీ ఇచ్చిన కంబ్యాక్ అట్టుంది ఈ ఇయర్. అందరు చూసి అసలు ఆర్సీబీ ఫస్ట్ ఎలిమినేట్ అవుతుండ్రు అందరూ, ఇప్పుడు దాకా వచ్చింది, రేపు ఒక మ్యాచ్. కాకపోతే నేను మేబీ గెలిచద్ది, కానీ 18.1 ఇంకా ఇంకో విషయం తెలుసా, కోహ్లీ నెంబర్ 18 జెర్సీ నెంబర్. మ్యాచ్ May 18th ఆర్సీబీలో మళ్ళీ 18.1 గెలవాలి, 18 రన్స్, 18 అన్ని కలిసి వచ్చి కూడా గెలుస్తుంది. లేదు గెలిచద్దు అనుకుంటున్నా. అవును, అది వర్షం కూడా ఉంది అంటున్నారు బెంగళూరులో. వర్షం పడకూడదని అయితే క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అందరూ. నేనైతే ఖచ్చితంగా వర్షం పడకూడదు, చెన్నైకి మంచి ఒక షాక్ ఇస్తే చాలు ఆర్సీబీ. ఇన్ని రోజులు చెన్నై డామినేషన్ కి అయితే ఆర్సీబీ ఇస్తుందని నేను అనుకున్నా. ఇచ్చిందిలే చూడండి, పాత కాలం అన్ని పెట్టుకొని నన్ను చెప్తున్నాడు, కానీ ఫ్యూచర్ మన ఆర్సీబీ అని నేను అంటున్నా. సరే చూద్దాం మ్యాచ్ గురించి. మనం మ్యాచ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు బ్యాటిల్స్కి వెళ్దాం, కీ బ్యాటిల్స్. మాకు ఓపెనింగ్ లో సిరాజ్ కొంచెం ఫామ్ లోకి వచ్చాడు, హెచ్దేల్ లెంత్ వేస్తున్నాడు. రచిన్, గైక్వాడ్ పెద్ద లాంగ్ ఇన్నింగ్స్ ఆడినా కూడా రహానే ఫామ్ లో లేడు. రచిన్ కూడా త్వరగా అవుట్ అవుతున్నాడు. సో మీకు అక్కడైతే మైనస్ అని నేను అంటున్నా. మాకు తీసుకోరా, ఇంపాక్ట్ లో పెడతారు కానీ ఆడించరు. ఓకే, రిజ్వీకే పోతారు. మేబీ రచిన్ కూడా ఫామ్ లో లేడు, ఇనిషియల్ గా ఆడిన టోర్నమెంట్ లో లాగా లేదు. రచిన్ ఫామ్ లో గైక్వాడ్ ఆడతాడు కదా, గైక్వాడ్ ఆడుతున్నాడు. కానీ వీళ్ళకి మంచి స్పిన్నర్ లేరు మా ఆర్సీబీకి. కానీ దుబే గడికి స్పిన్నర్లు దంచేస్తాడు, శివం దుబే. అదే పెద్ద ప్రాబ్లం. దుబే ఏ ప్లేస్ లో ఇస్తారో చూడాలి మరి. ఇంకా మాకు జాక్స్ గాని ఉంటే కొంచెం కాన్ఫిడెంట్ ఉండేది. ఉంటాడులే బ్రో, వికెట్లు వెనకాల ధోని ఉంటాడు, లాంగ్ లో కోహ్లీ ఉంటాడు, బౌలర్ గా ఉంటాడు. ధోని ప్రతిసారి మ్యాజిక్ చేయలేదు బ్రో, ఆడతాడు ధోని. మాకు కానీ జాక్స్ ప్లేస్ వచ్చిన మ్యాక్స్వెల్ ఈ ఒక్క మ్యాచ్ క్రూషియల్ మ్యాచ్ ఆడి షాక్ ఇస్తాడని నిజంగా ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు. నాకైతే నమ్మకం తక్కువ ఉంది, కానీ ఆడతాడు అనుకుంటున్నాను. ఆడతలేదు, వరల్డ్ కప్ లో ఆడినట్టు ఒక ఇన్నింగ్స్ ఆడతాడు. ఫామ్ లేదు కానీ ఆడతాడు. నాకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ మంచిగా బౌలింగ్ సెట్ చేస్తాడు. కానీ క్రూషియల్ మ్యాచ్ ఆడడం ఆస్ట్రేలియా తెలుసు, అది ఆడతాడు. డూప్లెసిస్ కూడా చెన్నై వాళ్ళ గురించి తెలుసు కాబట్టి తెలుసు. ఒక్క ప్లేయర్ కదా, ఈ ఒక్క ప్లేయర్ కి అందరు తెలుసు కదా. సరేలే, మీ చెన్నై టీమ్ లో ఎవరు టాప్ 2 అనుకుంటున్నావు? టాప్ 2 పర్ఫార్మెన్స్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? గైక్వాడ్, రవీంద్ర జడేజా వాళ్ళిద్దరులో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఎవరికి అనుకుంటున్నావు? అంటే మీ టీం గెలిస్తే, చెన్నై గెలిస్తే ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్? జడేజా అనుకుంటున్నా. నువ్వు నన్ను అదే అడుగు, సేమ్ ఇది ఎడిట్ చేస్తావు. సేమ్ టాప్ 2 ఆర్సీబీ లో టాప్ 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? నాకు కోహ్లీ మీద ఉంది, కానీ
పట్టిదారు, ఎందుకంటే పట్టిదారు స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు. సో జడేజాని, తీక్షణ అని ఇంకొక ఎవరైనా స్పిన్నర్ మొయిన్ అలీ వచ్చినా కూడా, మొయిన్ అలీ వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్ ప్లేస్ వెళ్ళిపోయారు, అది కూడా మైనస్ మీకు. ఓకే ఓకే, నేనైతే పట్టిదారు అనుకుంటున్నా. ఇంకా బౌలింగ్ లో వచ్చేసి సిరాజ్ అనుకుంటున్నా. అలా స్వప్నిల్ కూడా వేస్తున్నాను. లేదు సిరాజ్, స్వప్నిల్ ఒక ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు, స్పిన్నర్, అతను కూడా ఉన్నా. పట్టిదారు మీద నాకు నమ్మకం ఉంది బ్రో, ఎందుకన్నా మిడిల్ ఆడుతున్నాడు కానీ ఆడికి అంత గుర్తింపు రావట్లేదు పాపం. ఇప్పుడు యంగ్ ప్లేయర్స్ కూడా ఆర్సీబీకి పట్టిదారే కనిపిస్తున్నాడు. ఫ్యూచర్ కెప్టెన్సీ కూడా పట్టిదారకే అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఫ్యూచర్. నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎందుకు అడిగాను, గెలిచే చెన్నై అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మీకు జోక్ వేస్తున్నాడు. సరే మీరు కామెంట్ చేయండి, ఏందో చెన్నై అన్నాడు. నేను చెన్నై అంటున్నా కూడా ఆర్సీబీ అసలు ఒప్పుకోవట్లేదు, తగ్గట్లేదు చెన్నై ఫ్యాన్స్. కింద కామెంట్ చేయండి, చెన్నై ఆర్సీబీ. ఆ కామెంట్ దెబ్బకు బద్దలైపోవాలి చెన్నై. ఓన్లీ కామెంట్ లో బద్దలై సరిపోదు, చెన్నై బద్దలు చేసేస్తారు. కామెంట్ చేస్తారు, నీకు ఎక్కువ కామెంట్లు వస్తే నాకు ఎక్కువ కామెంట్లు వస్తే చూద్దాం. ఆర్సీబీ చెన్నై కామెంట్ అండి, అది చెన్నై ఫ్యాన్స్ తగ్గొద్దు మీరు అసలు. పిచ్ పరిస్థితి వస్తే ఏంది, ఇంకా బ్యాటింగ్ పిచ్చే, అది ఎప్పుడు బ్యాటింగ్ పిచ్చే, దాంట్లో డౌట్ లేదు. చెన్నై గైకోడ్ టాసుల పరిస్థితి ఏంది, టాసులు ఓడిపోయినా ఇప్పుడు 10 టాసులు ఓడిపోయాడు వరుసగా, 5 మ్యాచ్లు గెలిచాడు. టాసులు మన చేతుల్లో ఏం లేదు, కొన్ని మ్యాచ్లు మన సైడ్ ఉండొచ్చు, టాసుల వల్ల లేకపోవచ్చు, కానీ ఎలా ఆడాలో మాత్రం చెన్నై ఎక్స్పీరియన్స్ ఉన్న టీము. మెయిన్ మ్యాచ్ లో ఆడుతుంది మంచిగానే, ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది, టాప్ 2 కూడా ఛాన్స్ ఉంది కాబట్టి దానికోసం కూడా పోరాడుతుంది, ఇబ్బంది ఏం లేదు. మేము ప్లే ఆఫ్స్ కి వెళ్తాము, ఫైనల్ కూడా మాదే. చెన్నైలోనే, అందులో ధోని కూడా చెప్పాడు లాస్ట్ T20 చెన్నైలోనే ఆడతాడు అంటే ఫైనల్ కి వెళ్ళి కప్పు కూడా కొరియర్ లో పంపిస్తా. లాస్ట్ ఇయర్ తీసుకున్నారు కదా స్వామి. ధోని చెప్పాడు ప్రతిసారి చెన్నై అన్నా ధోని అన్నా మాకు ఇండియన్ ప్రతి ఒక్కరు అభిమానులే. ఒక్క కప్పు ఇండ్రా అంటే అసలు మీరేంది ఇచ్చేది, ఏపో అందరూ ఇక్కడ. సరేలే కానీ ఏందో ప్రతిదీ, కానీ ఈసారి మీ కానీ మిమ్మల్ని ఇంటికి పంపించి, అసలు నాకు చెన్నై అంటే చెన్నై క్వాలిఫై అవ్వాలన్నా మిమ్మల్ని ఇంటికి పంపించి మేము కప్పు తీసుకెళ్తాం. ధోనికి దాదాపు లాస్ట్ సీజన్ ఇది, ఇంకొకటి కూడా ఆడితే హ్యాపీలే. చెన్నైలో మొత్తం తిరుగుతారు, క్యాంపెయిన్ చేస్తారు, మంచి సెలబ్రేషన్ చేసుకొని ధోని మంచిగా ఇంకా ఆర్మీకి వెళ్ళిపోతాడు. అది కళలు బాగున్నాయి బ్రో, కళ కాదు ఫిక్స్ గా. సరే చూద్దాంలే, గెలిస్తే మాకు హ్యాపీ. కానీ ఆర్సీబీ అసలు ఎవడైనా అనుకున్నాడా చెన్నై గెలుచుదాం, మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు మరి టీమ్ లో. చూద్దాం, మా వాళ్ళు కసి మీద ఉన్నారబ్బా. అసలు ఫస్ట్ ఇంటికి పోవాల్సిన వాళ్ళు చూడు యాడికి వచ్చారు. లేదు ఇంటికి పంపించడానికి వచ్చారు, సర్లే కానీ ఇవన్నీ మనం పక్కన పెట్టి, ఇక మీ టీమ్ లో వీక్నెస్ ఎవరు అనుకుంటున్నాం? ఒక ఇద్దరు ప్లేయర్స్ అంటే వీళ్ళు ఉండడం వల్ల కొంచెం మ్యాచ్ మాకు అంటే ఫామ్ లో లేరు అలాంటి వాళ్ళు టీమ్ లో. తుషార్ దేశపాండే ఆడు వికెట్లు తీస్తాడు కానీ రన్స్ ఇచ్చేస్తాడు, అది పెద్ద నాకు కొంచెం ఇంపాక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. అందులో బ్యాటింగ్ పిచ్ మీద వాడు వికెట్లు తీస్తాడు కానీ రన్స్ ఇచ్చేస్తాడు ఎక్కువ, అది నాకు కొంచెం. ఇంత ముందు ఠాకూర్ అనుకునేవాడు అట్లా, ఇప్పుడు ఠాకూర్ బెటర్ అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో కూడా బెటర్ అనిపిస్తుంది, ఒకసారి ఒక్కొక్కటి జరగదులే. ఠాకూరే బాగా చేశాడు. నేనైతే ఆర్సీబీలో మాకు వీక్నెస్ స్పిన్నర్లే. ఒకరు స్పిన్నర్ అని లేకుండాలి కదా, స్పిన్నర్ లో వీక్నెస్ అనిపిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ కొంచెం గొప్ప పర్లే, బ్యాటింగ్ కూడా టచ్ లోకి వచ్చింది పర్లే. అదేంటంటే స్పిన్, అది బ్యాటింగ్ పిచ్, స్పిన్ కొడితే వెళ్ళిపోద్ది పక్కా బ్యాటింగ్. నేను ఎందుకు బ్యాటింగ్ అంటానంటే, చేసింగ్ ఇప్పుడు 200 కొట్టారు, 200 ని 18 ఓవర్లో కొట్టడం కన్నా 200 ని 180 లోపల ఆల్అౌట్ చేయడం బెటర్ కదా. అంటే 18 రన్స్ అదొకటి. అవును, అందుకే చెన్నై టాస్ గెలిచి బ్యాట్ ఫీల్డింగ్ తీసుకుంటే మేలు అనుకుంటున్నా. ఆర్సీబీకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మేలు అనుకుంటున్నా, ఎందుకంటే నువ్వు కావాలంటే 11 ఇప్పుడు 117 కూడా 2 ఓవర్ల ముందు కొట్టాలంటే కష్టం, కానీ 170ని 150 ఆల్అౌట్ చేయడం అట్లా బెటర్ అనుకుంటున్నా. అదే బెటర్. అందులో చేసింగ్ లో కష్టం కంటే ఏదన్నా కూడా ఆర్సీబీ కొన్ని లింకులు ఉన్నాయి కాబట్టి క్వాలిఫై అవ్వాలంటే మరి ఆలోచిస్తారు చేసింగ్ కే పోతారేమో వాళ్ళు అనుకున్నారు, కానీ చెన్నై చేసింగ్ పక్క. ఆర్సీబీ చేసింగ్ కే పోవచ్చు, కానీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఆర్సీబీకి మేలని నేను అనుకుంటున్నా. అంటే 18 రన్స్ తేడాతో గెలవడం బెటర్ కంపేర్ టు 18.1 అనుకుంటున్నా. కానీ SRH 2 ఓడిపోతే కూడా ఛాన్సులు ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగే అదే SRH మ్యాచ్, జీటీతో మ్యాచ్ మనం ఈ వీడియోని రేపు అప్లోడ్ చేస్తాం. అంటే ఈ రోజు SRH GT మ్యాచ్ కూడా అయిపోద్ది, చూడాలి.
SRH మళ్ళీ మనం SRH తెలుగు వాళ్ళం, మనకి SRH గెలిచిన హ్యాపీ. మనం కానీ వార్నర్ విషయంలో కొంచెం అటు ఇటు అవును నచ్చలే వార్నర్. ఇప్పుడు అందరు హెడ్ కమిన్స్ అన్నారు కానీ వార్నర్ గెలిపించింది బ్లాక్ చేశారంట. సరేలే అవి పక్కన పెడదాం. నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారులే, అది ఆనందం. బాగా ఆడుతున్నాడు, ఆల్రౌండర్, నాకు మంచి సపోర్ట్ చేస్తున్నాడు. బాగా తెలుగు మంచిగా పేరు వచ్చింది, బాగా ఆడుతున్నాడు. యంగ్ ప్లేయర్, మళ్ళీ ఫ్యూచర్ ఉన్న ఆల్రౌండర్ కూడా లోటు భర్తిస్తే కూడా అవకాశం ఉంటుంది. ఆల్రౌండర్ కదా అందులో, ఓన్లీ బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు, బ్యాట్స్మెన్ కమ్ బౌలర్. ఇంకేం చెప్తావు? ఇంకా నువ్వేం చెప్తావు అనుకుంటున్నావు ఆర్సీబీకి? బ్రో చెన్నై గెలవాలి. ధోని పాపం లెగ్ పెయిన్ వల్ల లాస్ట్ లో వస్తున్నాడు, కానీ కుదిరితే కొంచెం ముందర వచ్చి ఫ్యాన్స్ కొంచెం లాస్ట్ మ్యాచ్ కాదు, ప్లే ఆఫ్స్ లో నేనేమనుకుంటున్నా ధోని ఆడతాడు, ధోని ఆడి చెన్నై ఓడిపోద్ది అనుకుంటున్నాను. ధోని ఆడి చెన్నై అంత లేదు, ప్లే ఆఫ్స్ లో ధోని దాకా రానివ్వరు ఎలాగో. కమ్మ ప్రతాప్ ఏడో ఉన్నాడు, కానీ ఆర్సీబీ ఉండే ఫామ్ కి ఎన్ని కష్టాలు. ఫస్ట్ మ్యాచ్ గెలిచారు కదా, మళ్ళీ మీ పిచ్చి మీరు గెలిచారు, మా పిచ్చి మేము గెలుస్తాం అంతే. లేలే గానీ చూద్దాంలే, కామెంట్ లో తెలుస్తుంది మనకి. రేపు మ్యాచ్ చూద్దాం, కానీ మ్యాచ్ మటుకు ఫైనల్ కంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అనుకుంటున్నారు. చూస్తారు అంతే. దేవుడు వర్షం దేవుడు ఆగితే నాయన బెంగళూరులో వర్షం పడితే మాకే వెళ్ళి, కానీ మేము కూడా అవును వర్షం పడితే చెన్నై క్వాలిఫై అయిపోతుంది. మంచి మ్యాచ్ చూడొచ్చు కదా, ఎవరు గెలిచినా మంచి మ్యాచ్ చూడొచ్చు. అదైతే బాగుంటది మ్యాచ్. ఇంకేమైనా పాయింట్లు మిస్ అయ్యామా? చూడు కీ బ్యాటిల్స్ అయిపోయినాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? చెప్పావు నువ్వు, రచింది గైక్వాడ్ చెప్పావు కదా, ఇంపార్టెంట్ ప్లేయర్స్. అదే ఆపోజిట్. ఓకే కీ బ్యాటిల్స్. సిరాజ్ గైక్వాడ్, ఆబ్వియస్లీ సిరాజ్ అవుట్ స్వింగర్ వేస్తాడు, గైక్వాడ్ అవుట్ అవుతాడు. సిరాజ్ కెప్టెన్ వికెట్ వేస్తాడు, అవుట్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిరాజ్ అనేది ఇస్తావు. ఇటు పక్క వచ్చేసి కోహ్లీకి ఇనిషియల్ గా ఎవరు వస్తారు? ఫారెన్ బౌలర్ కూడా లేరు. కోహ్లీ నాకు తెలిసి దేశపాండేనే లేపేస్తాడా ఖచ్చితంగా. నాకు తెలిసి దేశపాండేనే లేపుతాడు. రన్స్ కొట్టినా కూడా లాభాలైనా లేపుతాడు. కష్టం కోహ్లీ చెప్పలేములే, కానీ ఆడతాడు. యంగ్ ప్లేయర్స్ కాంపిటీషన్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు గైక్వాడ్ వర్సెస్ కోహ్లీ కూడా ఇద్దరు ఆరెంజ్ క్యాప్ల రేస్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ లో ఉన్నారు. అది కూడా మంచి బ్యాట్. అదే ఇద్దరు ఎన్ని స్కోర్ చేస్తారు చూడాలి. చూద్దాం, ఇంత లేదులే, 80-90 రన్స్ ఉంది. సర్లే కొట్టని సరే చూద్దాం. అన్ని 100 కొట్టాలి, ఆరెంజ్ క్యాప్ తీసుకో, ట్రోఫీ తీసుకో, ధోని ఆడాలి, మ్యాచ్ గెలవాలి. మాకొద్దు ఆరెంజ్ క్యాప్ నువ్వు 2 కొనిస్తా, పెట్టుకో. వస్తుంది పెట్టుకో నువ్వే, కానీ మాకు సరే చూద్దాంలే. Our hearts beat to the city streets. We began to feel the fire.